నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు వైసీపీ నేతలపైన, ఇటు సోషల్ సైకోలపైన, అదే విధంగా పోలీసులపైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి హైకోర్టు ప్రమేయంతో అయినా వైసీపీ నేతలు మారతారా? సోషల్ సైకోలు మారతారా? మరి పోలీసులు కూడా భరతం పట్టేందుకు సిద్ధం అవుతున్నారా? అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డి పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారో, ఆ లుకౌట్ నోటీసులను రద్దు చేయాలంటూ ఏదైతే పిటిషన్ విచారణకు వచ్చిందో, అప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఈ సోషల్ సైకోల అటాక్ పైన కొంచెం ఘాటుగానే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు సార్. మరి అదే కాకుండా ఈ మధ్య చూస్తున్నాం రపా అంటూ వైసీపీ నేతలు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, ఏ విధంగా పేటరేగిపోతున్నారు అంటే, మీ ఉద్దేశం ఏంటి? 2029లో విధ్వంసమే సృష్టించడమా అంటూ, అంటే విధ్వంసం సృష్టిస్తున్నారు అంటూ అటు సీఎం పైన వ్యాఖ్యలు చేయడం అంటే 5 కోట్ల ఆంధ్రుల పైన వ్యాఖ్యలు చేసినట్టు కాదా అంటూ కూడా ప్రశ్నించింది. ఏంటి సార్, మరి హైకోర్టు ప్రమేయంతో అయినా అటు వైసీపీ నేతలు కానివ్వండి, ఇటు ఈ పోస్టులు సోషల్ సైకోలు కానివ్వండి మారుతారంటారా? మళ్ళీ అంతేకాకుండా పోలీసుల పైన కూడా హెచ్చరించింది. ఇటువంటి వారిపైన ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు, ఇది మీ చేతగానితనం అనే కామెంట్స్ కూడా హైకోర్టు చేసింది. ఎలా చూడాలంటారు? మార్పు రావడానికి అతి త్వరలోనే మార్పు రాబోతుందంటారా? రావాలా? ఏది ఇవాళ హైకోర్టు అది కూడా బాధితులే. హైకోర్టు జడ్జీలే వీళ్ళ యొక్క బాధితులు కదా. ఈరోజు ఆ కామెంట్స్లో కూడా అది కూడా ఉంది. ఆ రోజు జడ్జీల పైన పోస్టులు పెట్టినప్పుడే మీరు కఠిన చర్యలు తీసుకుని ఉంటే 2020లో సిబిఐకి ఇచ్చారు ఆ కేసు. ఏమైంది ఆ కేసు? మొత్తం ఒక 43 మందో ఏమో ఒక పెద్ద లిస్టు. అంటే సిబిఐ కూడా దాన్నేదో మొక్కుబడిగా కంటి తుడుపుగా దర్యాప్తు చేస్తే, హైకోర్టు జడ్జీలపై కామెంట్ చేసిన పెద్దలు ఉన్నారు. విజయసాయి రెడ్డి ఆనాటి పార్లమెంట్ సభ్యుడు పిలిచారా? విచారించిందా సిబిఐ? ఈ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నారు, విచారించారా? అంటే జడ్జీల మీద కామెంట్స్ చేసిన వాళ్ళు, విదేశాల నుంచి చేసిన వాళ్ళు వేరు. మళ్ళా ఆ పంచ్ ప్రభాకర్ వాళ్ళందరిపైన మరి ఏదో అనుకున్నారు, ఏదో మేము అక్కడ పంపించి కూడా తీసుకొస్తామన్నారు. ఈ రోజు కూడా అతన్ని పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, అసలు చాలా ఛానల్స్కి ఆయన అక్కడి నుంచి రిపోర్ట్స్ ఇస్తున్నాడు. అంటే అలాంటి వ్యక్తులతో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నటువంటి ఛానల్స్ కన్నా ఏమన్నా కట్టడి ఉందా? ఆ రోజు ఎవరైతే జడ్జిలపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళు ఇప్పటికీ కూడా చెలరేగిపోతూనే ఉన్నారు. ఈ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నారు. ఇదొక సోషల్ పొల్యూషన్, ఇదొక సామాజిక దుర్గంధంగా మారింది. భవిష్యత్ తరాలని చెడగొట్టేదిగా, అసలు భవిష్యత్ అనేది లేకుండా చేసేదిగా, ఉన్మాదాన్ని పెంచేదిగా ఒక వికృత క్రీడ. దీనికి ఎక్కడికి ముగింపు? ఇప్పుడు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ హైకోర్టు చాలా సీరియస్ స్టిచెస్ పాస్ చేసింది. ఏంటి? పోలీసులు నిద్రపోతున్నారా? ఇప్పుడు మీరు ఆ కామెంట్స్ అన్నీ కనుక చూస్తే 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్న జగన్ అన్న అని ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏంటి మీరు దేన్ని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్న, ప్రజలనా అని అడిగింది. ఆ పెట్టేవాడెవడు, పెట్టించేవాడెవడు, పెట్టినా పెట్టించినా ఉపేక్షిస్తున్న వాళ్ళు ఎవరు? ముగ్గురినే ఏకొదిలి పెట్టింది. అంటే పోలీసులను ఒక్కళ్ళనే కాదు, అది మనం ఏమనుకుంటున్నామంటే పోలీసులను తిట్టింది అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కామెంట్స్ అన్నీ కూడా ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఫ్లెక్సీలు పెట్టింది వాళ్ళు, సీఎం మీద పోస్టులు పెడుతోంది వాళ్ళు, డిప్యూటీ సీఎం మీద పోస్టులు పెడుతోంది వాళ్ళు, మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అబ్యూజ్డ్ లాంగ్వేజ్. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 2019, 24 ఇదే పొల్యూషన్, దుర్గంధం, కాలుష్యం, ఉన్మాదం. ఇప్పుడు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన మొదటి 6 నెలల్లోనే సోషల్ సైకోలు కొంతమంది భరతం పట్టింది. ఆ బోరగడ్డ అనిల్ మీకు తెలుసు, రౌడీ షీటర్. అతనేంటి, గతంలో పవన్ కళ్యాణ్ కూతుళ్ళను ఏదో పాడు చేస్తానన్న ఆయన భార్యలను ఉద్దేశించి మాట్లాడాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాడు. అసలు అతను మామూలుగా రెచ్చిపోవాలి. చంద్రబాబుని, లోకేష్ని ఎలా దుర్భాషలాడాడో, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని అతను ఏదో అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. మనం చూసాం మొన్న కూడా, ఏంటి పాపం ఏదో నడవలేక నడుస్తున్నాడు. అంటే ఒక్క బోరగడ్డ అనిలే కాదు, ఆమె ఎవరో ఒక లేడీ, ఆమెను కూడా మరి ఏదో ఒక పేజీ పెట్టుకుని ఆమె కూడా ఇట్లాగే విమర్శలు చేసింది. ఏదో ఒక అదే ఆ సామాజిక వర్గం, ఏదో రెడ్డి గారి అమ్మాయి అన్నట్టుగానో ఏదో, సుధారాణి అనుకుంటాను, ఆమెని అరెస్ట్ చేశారు. లేదా కృష్ణవేణి, మంగళగిరి,
ఆమెని అరెస్ట్ చేశారు. అంటే మొత్తం అటు అసలు ఆమె ఎవరో ఒక సినిమా యాక్టర్ ఒక ఆమె ఏదో రెడ్డి, ఆమె కూడా ఏంటది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి. అంటే ఆమె కొంచెం సైలెంట్ అయినట్టుంది. తెలిసింది తెలివిగలదు కాబట్టి ఆమె అసలు గమ్మున ఉంటుంది. ఒకవేళ ఏదైనా మాట్లాడినా అడపాదడపా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీని ఏదో తిడుతూ మాట్లాడుతున్నట్టుంది. అంటే వీళ్ళందరినీ పెంచి పోషించింది అప్పట్లో ఈ సజ్జల అండ్ టీం. పేమెంట్స్ ఇచ్చేవాళ్ళని, ఇదంతా ఒక పేటీఎం బ్యాచ్ అని, మంత్లీ పేమెంట్స్. ఆయన ఎవరు వర్ర రవీంద్రారెడ్డి, మరొక సైకోగా అతని పైన ముద్ర. అతనైతే అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి తల్లినే టార్గెట్ చేశాడు. విజయమ్మ ఆమె వ్యక్తిత్వ హననం కాదు, ఆమె శీల, ఆమె క్యారెక్టర్నే కించపరుస్తూ షర్మిలని, షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్నారు, పోస్టులు పెట్టారు. అతను కూడా జైలుకి పంపారు. ఎవరు ఆ వర్ర రవీంద్రారెడ్డిని కూడా. అసలు ఎంత హీనము, ఎంత నీచం అంటే సునీత, షర్మిల వీళ్ళ బాధితులు. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వీళ్ళు అసలు అక్కడ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ కూడా లేదు. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలా. సునీతను షర్మిల ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు? ఇక్కడ హైదరాబాద్లో సైబరాబాద్ స్టేషన్లో ఇచ్చారు. అక్కడ తీసుకోకపోతే సార్, రాజకీయాలంటే ఏ పార్టీలైనా తాము చేసినటువంటి అభివృద్ధిని లేదంటే ప్రతిపక్షాలపైన విరుచుకుపడడం చూస్తాం. కానీ రాజకీయ లబ్ధి కోసం ఇంతదిగా మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెట్టించడం, ఆ పోస్టులకు పెయిడ్ అమౌంట్ పెయిడ్ చేయడం ఎలా చూడాలంటారు? అంటే ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని? బూతుల పార్టీని బూతుల్లోనే మరి వాతలు పెట్టారన్నారు. ఎవరు? ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. ఇక బూతులు లేని సభగా అసెంబ్లీ మారిందన్నారు. అది కౌరవ సభ అప్పట్లో. ఇప్పుడు గౌరవ సభగా మారింది. మనం చూసాం 22 నెలల్లో అసెంబ్లీలో ఒక్క చెడు పదం లేదు. బ్రహ్మాండంగా కన్స్ట్రక్టివ్ ఏంటి నిర్మాణాత్మకంగా ఇవాళ చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు మీ విమర్శ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి కదా. ఈ ప్రభుత్వం అవినీతి చేసింది అనుకోండి, ఏదైనా స్కీములో స్కామ్ జరిగింది అనుకోండి, మీ పత్రికలో రాయండి, మీ ఛానల్లో వదిలిపెట్టండి, లేకపోతే దాన్ని బాగా ఎక్స్పోజ్ చేయండి కరప్షన్ కనుక ఉంటే. లేదు, ఇక్కడ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు నత్త నడకన నడుస్తున్నాయి, పనులు సాగట్లేదు, ఎక్స్పోజ్ చేయండి, ఎత్తి చూపించండి. అంటే సమాజానికి మేలు చేసేటట్టుగా ప్రజా ప్రయోజనం, సామాజిక ప్రయోజనం లక్ష్యంగా మీ పోస్టులు ఉండాలి, మీ మాటలు ఉండాలి, మీ విమర్శలు ఉండాలి, మీ కార్యక్రమాలు ఉండాలి. ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే లేకుండా ఇదెక్కడి డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ అమ్మా? నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అంటే రక్తంతో హోలీ ఆడతా అంటాడు ఒకడు, రప్ప రప్ప అంటాడు ఒకడు, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ నరికినట్టుగా తలలు నరుకుతా ఉంటాడు. అసలు ఒకడైతే నిజంగానే పొట్టేళ్ళని నరికి ఫోటోల చుట్టూతా చూడతారు. అంటే ఒక వేలం వెర్రిగా మారిందా? ఒక పిచ్చి పరాకాష్ఠకి చేరిందా? ఈ పిచ్చి వదిలిసాల్సింది ఎవరు? ఇవే పోలీస్, లేకపోతే కోర్టులు. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటమో, పోలీసులను కోర్టులు అనడమో, కోర్టులను పోలీసులు తప్పు పట్టడమో కాదు. ఉమ్మడిగా ఇవాళ ఒక జాయింట్ ఆపరేషన్ టేకప్ చేయాలి. సార్, మరి ఇదే పోలీసులు యాక్షన్ తీసుకుంటే పోలీసుల చేత అక్రమంగా, అన్యాయంగా వైసీపీ క్యాడర్ని బాధితులను చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటారు. మరోపక్క చూసుకున్నట్లయితే కోర్టే పోలీసులని ఈ విధంగా ప్రశ్నిస్తుంది. మరి అసలు పోలీసుల పరిస్థితి ఏంటంటారు? అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అరెస్టులు జరుగుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అంటే తోటకూర దొంగతనం నాడే గనక నువ్వు కంట్రోల్ చేస్తుంటే ఇవాళ జైల్లో ఆ దొంగ తల్లి చెవి కొరికేవాడా? అంటే జగన్ ఆ రోజు పెంచి పోషించినటువంటి ఈ ఉన్మాదం ఇవాళ వెర్రితలలు వేసి ఈ స్థాయికి చేరింది. దీనికి విరుగుడు ఉంది. ఇది ఏదైనా సరే, ఇప్పుడు నీకు పరిణామవాదం, డార్విన్ చెప్పింది అదే. ఏ అంగమైనా పెరగకూడనంత పెరిగిందనుకో వేసేస్తుంది. ఏది ప్రకృతే ఆ అంగాన్ని నరికేస్తుంది అనమాట. ఇది కూడా అదే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ సోషల్ సైకోయిజం ఇదేంటి? పెరగకూడనంత పెరిగింది, తప్పదు. నేచరే దీన్ని నరికేస్తుంది అనమాట. ఏ విధంగా? అది కోర్టుల రూపంలో చేస్తుందా, పోలీస్ రూపంలో చేస్తుందా? పడుద్ది. దీనికి కూడా తెరపడుద్ది, అతి త్వరలోనే తెరపడుద్ది. కాకపోతే ఈరోజు హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యల సీరియస్నెస్, తీవ్రత గమనించి అయినా సిబిఐ, సిఐడి ఇవాళ ఏంటి ఆ సిట్, ఆ 2020 జడ్జి, ఆ జడ్జిల మీద పోస్టులు పెట్టిన వాళ్ళని పట్టురావాలి.
ఆ కేసుని మళ్ళా తిరగదోడాలి. దాన్ని ఏదో అర్ధాంతరంగా ముగించారు, చేతులు దులుపుకున్నారు. అది కాదు చేయాల్సింది. అప్పుడు ఎవరైతే జడ్జిల మీద తప్పుడు రాతలు రాశారో, మాటలు మాట్లాడారో, పోస్టులు పెట్టారో వాళ్ళను మళ్ళా గనక పిలిపించి విచారిస్తే కళ్ళ ముందే వీళ్ళందరికీ గుణపాఠం కనపడుతుంటే ఎవరన్నా పోస్టులు పెడతారా? ఎవరన్నా నోరు జారుతారా? ఏం జరుగుద్ది రేపటిక? ఇదే సీరియస్గా గనక పోలీస్ తీసుకుంటే ఏపీ పోలీస్ విజయసాయి రెడ్డిని పిలుస్తుందా? కొమ్మినేని శ్రీనివాసరావుని పిలుస్తుందా? పంచ్ ప్రభాకర్ని లాక్కొస్తుందా? చూద్దాం. ఏదేమైనప్పటికీ హైకోర్టు చేసినటువంటి ఈ ఘాటు వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్త అధ్యయనం మొదలవబోతుందని చెప్పి డివి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.